మనం రీసెంట్గా ఒక వీడియోలో ఏషియా కప్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? సో దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం, రేపు సెప్టెంబర్ నుంచి మనకి ఏషియా కప్ జరగబోతుంది. సో దీంట్లో చూసుకుంటే ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చేసింది. దాని తర్వాత మరి గ్రూప్స్లో చూసుకుంటే ఇండియా అలాగే పాకిస్తాన్ ఈ రెండు కూడా ఒకే గ్రూప్లో ఉండి మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు టీమ్స్ కూడా మొత్తం ఏషియా కప్లో ఒక 3 సార్లు తలపడే ఛాన్స్ ఉందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అయితే మరి దీని గురించి చాలామంది కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అయితే అందరూ చెప్తుంది ఏంటంటే లిటరల్గా చెప్పాలంటే విమర్శిస్తూ ఉన్నారనే చెప్పాలి. అయితే మరి అందరూ ఏమంటున్నారంటే, అరే మనకి మొన్నే చూసుకుంటే అటువంటి ఇన్సిడెంట్ జరిగింది, ఇది పాల్గామ్ ఉగ్రదాడి జరిగింది. సో మళ్ళీ దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, సో ఇక నుంచి ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య ఎటువంటి సత్సంబంధాలు ఉండవు అని చెప్పేసి మరి కరాఖండిగా చెప్పేసింది. మరి అటువంటి డెసిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏషియా కప్లో పాకిస్తాన్తో మనం ఆడాల్సిన అవసరం ఉంది, బాయ్కాట్ చేసేయచ్చు కదా అవసరమైతే అని చెప్పేసి కూడా చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. అయితే దీని గురించి మనకి రీసెంట్గా సౌరవ్ గంగూలీ కూడా మాట్లాడాడు. అయితే గంగూలీ చెప్తుంది ఒకే ఒక స్టేట్మెంట్, అదేంటంటే మరి మన పాల్గామ్ ఉగ్రదాడి జరిగింది, అది ఖచ్చితంగా బాధాకరమైన అంశమే. కాకపోతే దాని నుంచి మనం ఏం చేయాలా, మనం ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా మనం యాక్షన్స్ తీసుకోవాలి. సో మరి నెక్స్ట్ టైం ఉగ్రదాడి జరగకుండా మరి మనం ఏ విధంగా అటాక్ చేయాలనే దాని గురించి మనం ఆలోచించాలి. కానీ ఇటువైపు స్పోర్ట్స్ని అరికట్టేయాలి అని చెప్పేసి ఆలోచించకూడదు. స్పోర్ట్స్ని కంటిన్యూ చేసే అవసరం మనకుంది, ఖచ్చితంగా మన కంట్రీకి కూడా అది ఉపయోగం అని చెప్పేసి మరి సౌరవ్ గంగూలీ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.